హాయ్ గైస్, వెల్కమ్ టు మన టెక్ గురు ఛానల్. అండ్ యాక్చువల్గా ఈ సెషన్లో నేను ఆబ్జెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను కంప్లీట్లీ. ఒక ఆబ్జెక్ట్ రియల్ లైఫ్ అప్లికేషన్లో ఎక్కడ యూస్ చేస్తారు, అండ్ ఒక ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఆబ్జెక్ట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఏంటివి, ఈ అన్ని సినారియోస్ అయితే కవర్ చేస్తాను. అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ అజెండా, అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ రియల్ లైఫ్ అప్లికేషన్ అండ్ హ్యావింగ్ ఏ టాక్ విత్ లైక్ దట్. అండ్ లెట్స్ సే దట్ మీరు ఏమైనా లైక్ ఒక మాట చెప్పండి. లైక్ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే, లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి ఉంటారు. అండ్ మీరు ఐ టేక్ టు ద అజెండా. మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి ఉంటారు, అండ్ ఆల్సో ఫేస్బుక్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ మీ ప్రొఫైల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అని ఒక న్యూమరికల్ వాల్యూ కనపడతా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఫాలోవింగ్ అని ఒక న్యూమరికల్ వాల్యూ, నెంబర్ ఆఫ్ పోస్ట్ అని దానిపైన మీ యూజర్ నేమ్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ నేమ్ అనేది కనపడతా ఉంటుంది. సో దట్స్ ఆల్ కమ్ ఫ్రమ్ డైనమిక్ డేటా. ఎప్పుడైతే నీ పేజ్ అయితే గెట్ చేసుకుంటున్నావో ఆ పేజ్ యాక్చువల్గా ఆబ్జెక్ట్ రూపంలో గెట్ చేసుకొని ఫెట్ చేసుకొని డేటాబేస్ నుంచి ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ ఈ డైనమిక్ కంటెంట్లో పేస్ట్ చేస్తుంది. ఓకేనా? లైక్ ఆబ్జెక్ట్స్ మనము ఈ ఇన్స్టాగ్రామ్ కానీ లైక్ ఫేస్బుక్ కానీ ఒక చోటే కాదు, వీల్ యూజింగ్ ఎవ్రీవేర్. లైక్ టెలిగ్రామ్ తీసుకోండి, అండ్ ఆల్సో ట్విట్టర్ తీసుకోండి, ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ అన్నవి దీనికి యూజ్ అవుతాయి అంటే నో, వీఆర్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అండ్ ఆల్సో అట్ ఆల్ టైమ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. లైక్ ఏపీఐ కాల్స్ తీసుకోండి. ఏపీఐ కాల్స్ తీసుకున్నప్పుడు, ఒక ఏపీఐ కాల్ చేసినప్పుడు మనము అది ఒక కంట్రోలర్కి కాల్ చేస్తుంది. కంట్రోలర్ నుంచి ఒక సర్వీస్ లేయర్ నుంచి డావో లేయర్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ అయితే ఫెచ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫెచ్ అయిన తర్వాత ఒక జాన్సన్ ఫార్మాట్లో మన డేటా అనేది ఏపీఐ కాల్ చేసిన తర్వాత గెట్ చేసుకోవడానికి ఒక డేటా అయితే వస్తుంది అవుట్పుట్లో. ఆ డేటా వచ్చిన తర్వాత ఆ జాన్సన్ ఫార్మాట్ ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది. ఏదైతే మనం జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నామో సేమ్ ఆ ఆబ్జెక్ట్ ఫార్మాట్లోనే ఉంటుంది. అటువంటి ఆబ్జెక్టే గెట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో మనం డిఓఎం, డేటా ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్స్కి కూడా మనం ఆబ్జెక్ట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ సెషన్లో నేను ఈ ఎంటైర్ అజెండా, లైక్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, అండ్ జస్ట్ పెక్వస్ దిస్ వీడియో అండ్ జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్, అండ్ ఐ విల్ కవర్ దిస్ ఆల్ ద అజెండా. వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్, I will cover all this. Okay, and you can purpose this class, and you can take a screenshot of this and do a maintain one notes. ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేయండి ప్రాపర్గా. నేను నీట్గా చెప్పేస్తాను. అండ్ ఈ అన్ని క్వశ్చన్స్ నేను ఏదైతే క్లాస్లో మీరు ప్రాపర్గా వింటే మీకు ఏ క్వశ్చన్ మీద ఏ డౌట్ కూడా రాదు. క్లియర్? అండ్ లెట్స్ సే దట్. సో లాస్ట్ క్లాస్లో మీరు ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్స్ అయితే చూశారు. ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఒక ఆబ్జెక్ట్ ఎలా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ చూశారు. సో మళ్ళీ నన్ను వచ్చి అడగమాకండి ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి. జస్ట్ గో బ్యాక్ అండ్ రివైజ్ ఫస్ట్ వీడియో హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ హౌ టు యాక్సెస్ ది ఆబ్జెక్ట్స్. అండ్ ఇన్ దిస్ సెషన్ నేనేం చెప్తానంటే, ఒక ఆబ్జెక్ట్ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏంటివి, అసలు నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి, జస్ట్ దీని వరకు కవర్ చేస్తాను. సో అవి కవర్ చేస్తే మీకు ఈ ఆల్ క్వశ్చన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది ఏంటేంటివో. ఓకేనా? జస్ట్ సే దట్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో నా దగ్గర ఒక యూజర్ ప్రొఫైల్ ఉంది. అనుకోండి. యూజర్ ప్రొఫైల్ ఉంది. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మామూలుగా ఇలా క్రియేట్ చేస్తాము. ఓకేనా? సో యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ లోపల మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ లోపల మనం ఈ బాక్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్ట్ లోపల మనం యాక్చువల్గా కీ వాల్యూ పేర్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాం. ద లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి కీ అంటాం, రైట్ సైడ్ వాల్యూ వచ్చేసి వాల్యూస్ అంటాం. ఒక ఆబ్జెక్ట్లో మనము మల్టిపుల్ డేటా టైప్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అది నెంబర్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, అన్డిఫైన్డ్ వాల్యూ అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో లైక్ ఎనీ ఫంక్షన్, ఏదైనా ఏ ఫంక్షన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ నెంబర్ తీసుకోండి, స్ట్రింగ్ తీసుకోండి, బులియన్ తీసుకోండి, అన్డిఫైన్డ్ తీసుకోండి, నల్ వాల్యూ తీసుకోండి, ఎటువంటి వాల్యూ అయినా, ఎటువంటి డేటా టైప్స్ యొక్క వాల్యూస్ అయినా ఈ ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అంటే యాజ్ పాసిబుల్ నీకు ఓపిక ఉన్నంత వరకు దీని లోపల ఎన్ని కీ వాల్యూ పేర్స్ కావాలన్నా అన్ని కీ వాల్యూ పేర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ లోపల మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని మనం ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా? ఐల్ గో బ్యాక్ టు మై విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడైతే చూడండి,
ఏదైతే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఇలా క్రియేట్ చేస్తాం యాక్చువల్గా. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో లెట్స్ సే దట్ యూజర్ ప్రొఫైల్కి యాక్చువల్గా ఒక యూజర్ నేమ్ ఉందనుకోండి. యూజర్ నేమ్ వచ్చేసి లైక్ నా నేమ్ ఇస్తున్నాం అఖిబ్. దాని తర్వాత యూజర్కి ఒక ఐడి ఉంది, లైక్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, ఫాలోవర్స్ ఉన్నారు, ఓకేనా. అండ్ ఫాలోవర్స్ వచ్చేసి 201 అనుకోండి. అండ్ బయో వచ్చేసి జస్ట్ సింపుల్గా వెల్కమ్ అని ఇస్తున్నాం, ఓకేనా. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ రాసామో ఈ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలో తెలుసు. జస్ట్ చూద్దాం ఒకసారి మీ రిఫరెన్స్ పర్పస్ కోసం. జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ మీ ఆబ్జెక్ట్ పేరు యూజర్ ప్రొఫైల్, ఓకేనా. అండ్ ఇదే యూజర్ ప్రొఫైల్ నేను నా సర్వర్లో index.html ఫైల్కి వెళ్ళి ఈ సర్వర్లో నేను రన్ చేస్తున్నాను, ఓకేనా. ఐ గో జస్ట్ ఇన్స్పెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కన్సోల్ సెక్షన్కి వెళ్ళండి. కన్సోల్ సెక్షన్ వెళ్ళిన తర్వాత జస్ట్ రీలోడ్. సో రీలోడ్ చేసిన తర్వాత మీ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అయితే వచ్చేస్తున్నాయి, బయో, ఫాలోవర్స్, ఆర్కివ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ దాకా క్లియర్గానే ఉంది. సో ఎప్పుడైతే కాన్స్ట్ అయితే యూజ్ చేస్తున్నావు, నా ఆబ్జెక్ట్ కాన్స్ట్తోనే కాదు, నా ఆబ్జెక్ట్ నేను లెట్తో కూడా యూజ్ చేయొచ్చు, లెట్తో కూడా క్రియేట్ చేయొచ్చు. దానికి డిఫరెన్స్ ఏంటి భయ్యా అంటే నేను చెప్తాను చూడండి. లెట్స్ సే దట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఆబ్జెక్ట్ పేరు వచ్చి స్టూడెంట్ అనుకోండి, ఎంప్లాయ్ అనుకోండి, ఎంప్లాయ్. సో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఆ ఎంప్లాయ్కి ఒక ఐడి ఉందనుకోండి, ఐడి వచ్చేసి 301 అని రాస్తున్నా. అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి లైక్ రెహమాన్ అని ఇస్తున్నా, ఓకేనా. దీని తర్వాత నేను ఎంప్లాయ్కి శాలరీ ఉంటుంది కదా, శాలరీ ఇస్తున్నా, శాల్కి అండ్ సమ్ శాలరీ లైక్ 200 అని ఇస్తాం. అండ్ ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఎండ్ చేద్దాం విత్ సెమీకోలన్తో. ఇక్కడ దాకా బాగానే ఉంది. భయ్యా నువ్వు ఈ ఆబ్జెక్ట్కి కాన్స్టెంట్ ఇచ్చావు, ఏ భయ్యా నువ్వు ఈ ఆబ్జెక్ట్కి అయితే నువ్వు లెట్ అని ఇచ్చావు, ఈ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి భయ్యా? మనం ఆబ్జెక్ట్ ఇలా ఈ కీవర్డ్ కూడా ఇచ్చి యూస్ చేయొచ్చా, ఈ కీవర్డ్ కూడా ఇలా ఇచ్చి క్రియేట్ చేయొచ్చా అంటే దీనికి డిఫరెన్స్ ఉందండి. ఎప్పుడైతే నువ్వు కాన్స్టెంట్ని నీ ఆబ్జెక్ట్కి అయితే ఇస్తావు, అప్పుడు నువ్వు ఈ ప్రాపర్టీస్ అయితే మోడిఫై చేయగలవు, కానీ రీఅసైన్ అయితే చేయలేవు వాల్యూస్. నేను ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను. అండ్ ఎప్పుడైతే లెట్ కీవర్డ్ అయితే యూస్ చేస్తావో దీని ప్రాపర్టీస్ అయితే చేంజ్ చేయగలం కానీ అండ్ దీని వాల్యూస్ కూడా రీఅసైన్ చేయగలం. అదేంటో చూపిస్తాను, లుక్ ఎట్ యూ. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను నా ఆబ్జెక్ట్ పేరు ఏంటిది యూజర్ ప్రొఫైల్ అని ఇచ్చేసి నేను వాల్యూస్ రీఅసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను కాన్స్టెంట్ రాసి మళ్ళీ క్రియేట్ చేయట్లా, మళ్ళీ యూజింగ్ సేమ్ రిఫరెన్స్ సేమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి నేను మళ్ళీ కొంత డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అంటే లైక్ వాల్యూస్ మళ్ళీ మాడిఫై చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా. సో వాల్యూస్ వచ్చేసి హలో అని ఇస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ ఫాలోవర్స్ ప్లేస్లో లైక్ ఈ ఫాలోవర్స్ కూడా మాడిఫై చేద్దాం అనుకున్నా 201. అండ్ ఆల్సో బయో కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ బయో వచ్చేసి హాయ్ అని వేస్తున్నా. అండ్ రీఅసైన్ చేస్తున్నా, సేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకుని వాల్యూస్ రీఅసైన్ చేసిన తర్వాత కన్సోల్ డాట్ అసలు ఆ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయా లేదా అంటే మాడిఫై చేస్తున్నా. ఈ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి ఈ కీ వాల్యూని రిఫర్ చేసి నేను ఈ కంటెంట్ని నేను మోడిఫై చేస్తున్నా. ఎలా? మళ్ళీ ఇదే కీ వాల్యూ ఇచ్చి మళ్ళీ కంటెంట్ చేంజ్ చేస్తున్నా. అసలు మోడిఫై అవుతుందా లేదా కాన్స్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకసారి చూడండి. అండ్ నా ప్రొఫైల్ నేమ్ అండ్ యూ కెన్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్, యూ కెన్ సీ హియర్. సో ఎప్పుడైతే నేను రీఫ్రెష్ అయితే కొట్టానో యూ కెన్ సీ దట్ టైప్ ఎర్రర్, అన్క్యాట్ టైప్ ఎర్రర్. ఎందుకంటే నేను ఎప్పుడైతే కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాను, ఎప్పుడైతే నువ్వు సేమ్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ యూస్ చేసి మళ్ళీ రీఅసైన్ చేసి వాల్యూస్ మోడిఫై చేయాలని చూస్తే యూ కెనాట్ మోడిఫై ఇట్, ఓకేనా. ఎందుకంటే యూస్ కాన్స్ట్ ఫర్ టు మెయింటైన్ స్పెసిఫిక్ వాల్యూస్, యూ కెనాట్ అప్డేట్ ఇట్ అగైన్, ఓకేనా. మళ్ళీ ఎప్పుడైతే కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తావో ఏదైనా వేరియబుల్ ముందర కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ముందర కానీ ఆ వాల్యూ మళ్ళీ మోడిఫై చేయలేము అనమాట, ఓకేనా. సేమ్ నేను ఇది అన్కామెంట్ చేస్తున్నా. అదే మనం ఒక ఆబ్జెక్ట్ ముందర లెట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే మనం మోడిఫై చేయగలుగుతున్నామా లేదా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నా ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి ఎంప్లాయ్ ఈక్వల్ టు నేను మోడిఫై చేద్దాం అనుకున్నాను ఇక్కడ. సో ఐడి మోడిఫై చేస్తా. సో స్పెసిఫిక్గా మీరు పర్టికులర్ కీ వాల్యూ పేరు మోడిఫై చేయాలన్నా మోడిఫై చేయొచ్చు. లెట్స్ సే దట్
నేను 3 మోడిఫై చేస్తున్నా. ఆ తర్వాత పర్టికులర్ కూడా మోడిఫై చేసి చూపిస్తా. అండ్ ఇక్కడ నేను 400 ఇస్తున్నా ఐడి. దాని తర్వాత నేమ్ వచ్చేసి నేను ఇక్కడ పర్టికులర్గా సంథింగ్ జాన్ అని ఇస్తున్నా. అండ్ దాని తర్వాత కామా అని ఇచ్చి అండ్ శాలరీ కూడా మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. శాలరీ వచ్చేసి 200 నుంచి 2000కి ఇంక్రీజ్ చేస్తా. లైక్ 2000కి ఇంక్రీజ్ చేసిన తర్వాత సేమ్ నేను మళ్ళీ లెట్ అనే కీవర్డ్ రాసి మళ్ళీ ఆ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లా. మళ్ళీ అదే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్గా తీసుకొని ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోనే నేను వాల్యూస్ మోడిఫై చేస్తున్నా. అదే డిఫరెన్స్ అక్కడ. సో దాని తర్వాత నేను మోడిఫై అవుతుందా లేదా అని చెప్పేసి console.logలో నేను ప్రింట్ చేస్తాను. సో ఎంప్లాయ్ ఓకేనా. సో ఇలా ప్రింట్ చేసిన తర్వాత మనం ఒకసారి లైవ్ సర్వర్కి వెళ్ళి చూద్దాం. లుక్ ఎట్ హియర్. సో ప్రీవియస్గా నా వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ. ప్రీవియస్గా నాకు ఇక్కడ నేమ్ వచ్చేసి రెహమాన్ 301 200 అని ఉంది. ఈసారి నేను సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేసి సేమ్ ఆబ్జెక్ట్ యూస్ చేసి నేను వాల్యూస్ రీఅసైన్ చేశాను. చేయడం అంటే మోడిఫై చేసాము అని అర్థం. ఓకేనా. సో రీఅసైన్ చేసి నేను ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత లైవ్ సర్వర్లో చూడండి. అగైన్ యూ ఆర్ నాట్ గెటింగ్ సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్. 400కి చేంజ్ అయింది నా ఐడి అండ్ జాన్కి చేంజ్ అయింది, 2000కి చేంజ్ అయింది నా శాలరీ. ఓకేనా. సో వెన్ యూ ఆర్ యూజింగ్ ద లెట్ కీవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్, so then you can reassign your values, then you can reassign your object values. ఓకేనా భయ్యా. అండ్ దెన్ ఆఫ్టర్ ఓకే భయ్యా, మనం కాన్స్ట్ యూస్ చేస్తే మనం అసలు ప్రాపర్టీసే మాడిఫై చేయలేమంటే మాడిఫై చేయొచ్చు. సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేయకుండా సేమ్ ఆబ్జెక్ట్ ఇలా ఇచ్చి ఈక్వల్ టు ఆపరేటర్ అని ఇచ్చి అండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేను ఇలా బ్రాకెట్స్ క్లోజ్ చేసి చేయకుండా నార్మల్గా మనం దీని లోపల ఉన్న ప్రాపర్టీస్ మనం మాడిఫై చేయొచ్చు, కంటెంట్ మాడిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే లుక్ ఎట్ హియర్. ఎలా చేయొచ్చు అంటే జస్ట్ మీ ఆబ్జెక్ట్ పేరు ఏంటిది యూజర్ ప్రొఫైల్ డాట్ నువ్వు ఏం కంటెంట్ ఎటువంటి కీ వాల్యూ పేరు మాడిఫై చేయాలనుకుంటున్నావు. లైక్ నేమ్ అనే కంటెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను నేమ్ ఈక్వల్ టు నేను అఖిల్ హలో హాయ్ అని రాస్తున్నా. ఓకేనా. రాసిన తర్వాత నేను console.logలో నా యూజర్ ప్రొఫైల్ ప్రింట్ చేస్తున్నా ఈసారి. సో ఈ కంటెంట్ ఒకసారి అన్కామెంట్ చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఈసారి చూడండి. సో ఈసారి నా పేరు వచ్చేసి నేమ్ అకీబ్ హలో హాయ్ అని మోడిఫై అయింది. ఎలా మోడిఫై అయింది? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేసి నువ్వు రీఅసైన్ చేద్దాం అనుకున్నావు, అండ్ రీఅసైన్ అంటే ఏం లేదు, జస్ట్ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి దీని లోపల వాల్యూస్ మోడిఫై చేయాలని ట్రై చేస్తే అప్పుడు నువ్వు వాల్యూస్ చేంజ్ చేయలేవు. నార్మల్గా ఇలా స్పెసిఫిక్గా ఒక ప్రాపర్టీ రిఫర్ చేసి ఆ బ్రాకెట్స్ ఓపెన్ చేయకుండా స్పెసిఫిక్గా ఒక ప్రాపర్టీ రిఫర్ చేసి దాని యొక్క కంటెంట్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయగలం సింపుల్గా ఇలా. ఓకేనా. దాని తర్వాత యూజర్ ప్రొఫైల్ అగైన్ ఐ వుడ్ లైక్ టు మోడిఫై మై ఫాలోవర్స్ ఆల్సో. నా ఫాలోవర్స్ వచ్చేసి లైక్ జస్ట్ కొంత నెంబర్ ఇస్తున్నా. ఓకేనా. అండ్ అది కూడా మోడిఫై అవుతుందో లేదో చూడండి. సో ఇక్కడ కూడా నా ఫాలోవర్స్ కౌంట్ కూడా మోడిఫై చేయొచ్చు బై యూజింగ్ డాట్ సింబల్. అండ్ యూజింగ్ డాట్ సింబలే చేయగలమా బై అంటే యూజింగ్ బ్రాకెట్స్ ఆల్సో యూ కెన్ మోడిఫై. బ్రాకెట్ సింబల్ అని చూపించాను కదా. లైక్ మనం ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వాల్యూస్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ యాక్సెస్ చేసేటప్పుడు మనం డాట్తో కానీ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్ ఇచ్చి యాక్సెస్ చేస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్రాకెట్స్ ఇలా యూస్ చేసి కూడా మనం దాని యొక్క కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే దట్ వెల్కమ్ బయోలో ఐఎమ్ ఫుల్ స్టాక్. సో నా బయో వచ్చేసి చేంజ్ చేస్తున్నా. సో హలో వెల్కమ్ నుంచి నా బయో వచ్చేసి ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చేంజ్ చేస్తున్నా. సో ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి కూడా చేయొచ్చు, లేకపోతే ఇలా డాట్ అనే సింబల్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఐల్ గో బ్యాక్ టు మై లవ్ సర్వర్. యూ కెన్ సీ దట్. సో ఇక్కడ నా బయో కూడా చేంజ్ అయిపోయింది. నా బయో వచ్చేసి ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ముందల కాన్స్ యూజ్ చేయాలా లేకపోతే లెట్ యూస్ చేయాలా మీ రిక్వైర్మెంట్ మీకు వచ్చే క్వశ్చన్ని బట్టి బేస్డ్ అయి ఉంటుంది టోటల్లీ. ఓకేనా. అండ్ ఇది నేను తీసేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా.
సో దీని తర్వాత మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం 2 టైప్స్ ఉన్నాయి. అంటే మనకి ఆబ్జెక్ట్ 2 వేస్గా క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ కాన్స్ట్ లైక్ నార్మల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకో వేగా ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇది ఫస్ట్ వే అని కన్సిడర్ చేసుకోండి. ఇది ఫస్ట్ వే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఏంటంటే ఒక కీవర్డ్ యూస్ చేస్తాం. లైక్ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా. నా ఇంకో ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ అనుకుందాం, ఓకేనా. అండ్ నా ఆబ్జెక్ట్ కీవర్డ్ వచ్చేసి కాన్స్ట్ అని రాస్తున్నా. కాన్స్ట్ అని రాసుకోవచ్చు, లెట్ అని రాసుకోవచ్చు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. నువ్వు మళ్ళీ రీఅసైన్ చేయాలనుకుంటే లెట్ అని రాస్తావు. లేదు నేను మళ్ళీ రీఅసైన్ చేయాలనుకోవట్లేదు, ఓకేనా, జస్ట్ రూల్స్ ఇంపోజ్ చేయాలనుకున్నా, స్ట్రిక్ట్ రూల్స్, అప్పుడు నువ్వు కాన్స్ట్ యూస్ చేస్తావు. లెట్స్ సే దట్ కాన్స్ట్ యూస్ చేస్తున్నా. అండ్ నా ఆబ్జెక్ట్ పేరు స్టూడెంట్ అని రాస్తున్నా. స్టూడెంట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని రాస్తున్నా. బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అండ్ దీని తర్వాత నాకు ఇక్కడ యూజర్ ప్రొఫైల్ చూస్తే యూజర్ ప్రొఫైల్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? నేమ్, ఫాలోవర్స్ అండ్ బయో ఉంది. నేమ్, ఫాలోవర్స్, బయో ప్రాపర్టీస్ త్రీ ఉన్నాయి, ఓకేనా. అండ్ ఈ స్టూడెంట్కి కూడా నాకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలో అన్ని ప్రాపర్టీస్ నేను డిఫైన్ చేయొచ్చు. లెట్స్ సే దట్ నాకు స్టూడెంట్ నేమ్ అనుకుందాం. స్టూడెంట్ నేమ్కి నేను అట్ ద సేమ్ టైం నేను నేమ్ కూడా ఇవ్వచ్చు. లైక్ లెట్స్ సే దట్ లిఖిత అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ స్టూడెంట్కి ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. స్టూడెంట్ డాట్ ఐడి, ఓకేనా. ఐడి ఈక్వల్ టు లెట్స్ సే దట్ ఐడి వచ్చేసి నేను 300 అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ సేమ్ స్టూడెంట్ డాట్ లెట్స్ సే దట్ స్టూడెంట్ మార్క్స్ అనుకుందాం. ఇంకో ప్రాపర్టీ వచ్చేద్దాం. స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు లైక్ 88 అని రాద్దాం, ఓకేనా. అండ్ దీని తర్వాత ఈ ఆబ్జెక్ట్ యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ నా అవుట్పుట్ కన్సోల్ ప్రింట్ చేద్దాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ కూడా నా అవుట్పుట్ కన్సోల్ ప్రింట్ చేద్దాం. దీనికి ప్రింట్ అయ్యే విధానం ఏదైనా తేడా ఉందో లేదో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అండ్ యూజర్ ప్రొఫైల్. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్, దీని తర్వాత స్టూడెంట్ ఆబ్జెక్ట్ రాస్తాం. సో సేమ్ మనము లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తే సో ఈ ప్రింట్ అయ్యే ఆబ్జెక్ట్కి ఈ ప్రింట్ అయ్యే ఆబ్జెక్ట్కి తేడా ఏమి ఉండదు. మరి ఏంటి భయ 2 వేస్ ఎందుకు వాళ్ళు ఇలా మెన్షన్ 2 వేస్ ఎందుకు ఇలా ఇన్వెంట్ చేశారంటే ఇది స్పెసిఫిక్ పర్పస్ కోసం. లైక్ ఓల్డెన్ డేస్లో యూస్ చేస్తారు అనుకోండి, లైక్ వెర్బోస్ కోడ్ అంటాం, లైక్ నార్మల్ వే, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలానే యూస్ చేస్తాం. అండ్ జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం 2 టైప్స్ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ ద లెగసీ ప్రాజెక్ట్స్లో కానీ లైక్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ పర్పస్లో ఇలా క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటాం ఆబ్జెక్ట్స్, ఓకేనా. అండ్ ఈ ప్రింట్ అయ్యే ఆబ్జెక్ట్కి కానీ తేడా ఏముండదు, జస్ట్ డిఫరెన్స్ ఏముండదు. ఆక్యూబ్, వెల్కమ్, ఆక్యూబ్ అండ్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్, ఓకేనా. మామూలుగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు లెట్ కానీ కాన్స్టెంట్ కానీ మీ రిక్వైర్మెంట్ని బట్టి అండ్ కీవర్డ్ మెన్షన్ చేసి మీ ఓన్ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు. అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ డిఫైన్ చేయొచ్చు కీ వాల్యూ పేర్స్, ఓకేనా. అండ్ ఇది తీసేస్తున్నా. దాని తర్వాత స్పెసిఫిక్గా నాకు పర్టికులర్గా నాకు ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ప్రాపర్టీస్ కాదు, లైక్ మెథడ్స్ అనుకోండి, ఓకేనా. అండ్ నా ఆబ్జెక్ట్ మెథడ్స్ వచ్చేసి యాక్చువల్గా ఆబ్జెక్ట్ కీస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ వాల్యూస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఎంట్రీస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఫ్రీజ్ ఉంది, ఆబ్జెక్ట్ సీల్ ఉంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సో ఈ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అప్లికేషన్ లెవెల్లో ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ మోస్ట్లీ రిపీటెడ్ అవుతానే ఉన్నాయి, ఓకేనా. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్లో ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చాలా యూస్ చేసాం ప్రాజెక్ట్స్లో. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ రియాక్ట్ జేఎస్ కానీ బ్యాక్ అండ్ పెట్లో కానీ. అండ్ మీరు జావా చదువుంటే మీకు జావా కలెక్షన్ స్పాట్ చదువుంటే మీకు ఈజీ అయిపోతుంది. అండ్ కీ వాల్యూస్ లైక్ కలెక్షన్ స్పాట్లో మ్యాప్ అని ఒక ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. మ్యాప్ ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉంటే జావాలో మీకు ఈ మెథడ్స్ గురించి ఈజీ అయిపోతుంది. అండ్ నాట్ జస్ట్ లైక్ అండ్ జావా రావాల్సినంత మాత్రాన ఇది రాదని కాదు. అండ్ జావా రాకున్నా కానీ మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను. నో వరీ అబౌట్ దాట్. సో యాక్చువల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ నోట్ చేసుకోండి. ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ పర్పస్ చెప్తాను. లెట్స్ సే దట్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది. నా ఆబ్జెక్ట్ పేరు ఏంటిది? యూజర్ ప్రొఫైల్, ఓకేనా. సో నా ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి యూజర్ ప్రొఫైల్. నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇది నా ఆబ్జెక్ట్ పేరు. ఈ బాక్స్ వచ్చేసి నా ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి
యూజర్ యూజర్ ప్రొఫైల్. ఓకేనా, ఆబ్జెక్ట్ పేరు వచ్చి యూజర్ ప్రొఫైల్ అని ఇచ్చా, బాగానే ఉంది. ఆబ్జెక్ట్ వాల్యూ ప్రాపర్టీస్ ఏంటివి? ఆబ్జెక్ట్ వాల్యూ ప్రాపర్టీస్ ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చానో ఆ ప్రాపర్టీసే కదా. సో ఈ ప్రాపర్టీసే మనం ఇక్కడ ఇచ్చాం దీని లోపల, అంతే కదా. సో సేమ్ ప్రాపర్టీస్ నా యూజర్ ప్రొఫైల్ అనే ఆబ్జెక్ట్కి ఉన్నాయి. ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది, ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది. సో స్పెసిఫిక్గా దీన్ని ఏమంటున్నా, దీన్ని ఈ నేమ్ని కానీ ఫాలోవర్స్ని కానీ బయోని కానీ ఏమంటున్నా, కీస్ అంటున్నా. సో ఈ నేమ్కి రైట్ సైడ్ ఉన్నది, దీన్ని నేను వాల్యూస్ అంటున్నా. అండ్ ఈ 2.1 కానీ అకిబ్ అని కానీ వెల్కమ్ అని కానీ ఏదైనా కంటెంట్ ఉన్నా కానీ రైట్ సైడ్ పార్ట్ దాని వాల్యూస్ సెక్షన్ అంటున్నా, అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కీస్ సెక్షన్ అని ఉంటున్నా. సో స్పెసిఫిక్గా నీకు ఓన్లీ కీస్ కావాలంటే, లైక్ ఓన్లీ నీకు స్పెసిఫిక్గా ఓన్లీ కీస్ కావాలంటే, ఓన్లీ కీస్ సెక్షన్ కావాలంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనే మెథడ్ వాడుతాం. లేదు నాకు స్పెసిఫిక్గా నాకు ఈ వాల్యూస్ ఓన్లీ నాకు వాల్యూస్ మాత్రం కావాలి, నేను నా ఆబ్జెక్ట్ ప్రింట్ చేసేటప్పుడు నాకు కీస్ వద్దు అనుకుంటే నువ్వు జస్ట్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని రాస్తావు. సో ఓకేనా, ఒకసారి ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వెళ్దాము, ఒకసారి దీన్ని యూస్ చూద్దాము. లెట్స్ సే దట్ నాకు ఈసారి ఆబ్జెక్ట్ డాట్ కీస్ వాల్యూస్ కావాలనుకుంటున్నా. లెట్స్ సే దట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఫ్రమ్ హియర్ అండ్ ఐఎమ్ రైటింగ్ దట్ లెట్ కీస్ అని రాస్తున్నా. సో వేరియబుల్స్ కీస్ మాత్రమే ఇవ్వాలంటే నువ్వు ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, క్రియేట్ చేసిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ సో మీకు కీస్ కావాలి, నాకు కీస్ కావాలనుకుంటే కీస్ అని ఇస్తా, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తా. సో ఏదైతే కీస్ ఉన్నాయో నేమ్ ఫాలోవర్స్ బయో ఆ కీస్ మొత్తం ఈ వేరియబుల్ లోపలికి వస్తుంది. ఈ వేరియబుల్ లోపల నువ్వు ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, జస్ట్ నేను రిఫరెన్స్ పర్పస్ కీస్ అని ఇచ్చా. అండ్ ఆ కీస్ వాల్యూస్ ఒకసారి ప్రింట్ చేద్దాం, console.log కీస్. ఓకేనా, అండ్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ కాన్స్టాంట్ ఇచ్చాము కదా, ఇక్కడ లెట్ అని ఇచ్చాము, జస్ట్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి యాక్చువల్గా. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్. సో యూ కెన్ సీ దట్, సో ఇక్కడ నాకు ఓన్లీ కీస్ మాత్రమే రిట్రైవ్ అయ్యాయి, కీస్ అండ్ కీస్ ఇండెక్స్ పొజిషన్స్ కూడా రిట్రైవ్ అయ్యాయి. ఇండెక్స్ పొజిషన్స్ అంటే ఏం లేదు, లైక్ ఇండెక్స్ పొజిషన్స్ అంటే లైక్ ఏదైనా ఒక బాక్స్ అనుకోండి, ఏదైనా కీ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0th పొజిషన్లో ఉంది కీ వాల్యూ, అండ్ ఈ కీ వాల్యూ 1st పొజిషన్లో ఉంది, ఈ కీ వాల్యూ 2nd పొజిషన్లో ఉంది అని చెప్తుంది, లైక్ ఓకేనా. అండ్ ఇక్కడ ఓన్లీ కీ వాల్యూస్ మాత్రమే రిట్రైవ్ అయ్యాయి. అలా కాదు, ఓన్లీ నాకు వాల్యూస్ మాత్రమే రిట్రైవ్ అవ్వాలంటే then you can create here const and I'm writing here values equal to object dot values అని రాసేసి ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ చేస్తా యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి. సో దాని తర్వాత console dot log. సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఇక్కడ ఆకిబ్ కానీ 201 కానీ వెల్కమ్ కానీ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రం ఈ వేరియబుల్ లోపలికి వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ ఆ వేరియబుల్ లోపల కలెక్ట్ చేసుకొని నేను అవుట్పుట్ కన్సోల్లో లైవ్ సర్వర్లో ప్రింట్ చేస్తున్నా. సో యూ కెన్ సీ దట్ ఈ సెక్షన్లో నాకు ఓన్లీ కీ వాల్యూస్ మాత్రం ప్రింట్ అయ్యాయి, అండ్ ఈ సెక్షన్లో నాకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. స్పెసిఫిక్గా నీకు ఓన్లీ వాల్యూసే కావాలంటే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తావు, ఓన్లీ స్పెసిఫిక్గా నీకు కీ వాల్యూసే కావాలంటే ఆబ్జెక్ట్ పాస్ చేస్తావు, ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని రాస్తావు. ఓకేనా, జస్ట్ ఆబ్జెక్ట్ అని రాయ్ అండ్ డాట్ అండ్ ఆపరేటర్ రాయ్, అండ్ జస్ట్ ఇట్ విల్ ఆటోమేటికలీ సజెస్ట్ యూ టు రైట్ ఎ కీస్ ఆర్ వాల్యూస్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ కాన్స్ ఇస్తేనే పని వర్క్ అవుతుంది భయ్యా అంటే అలా ఏం లేదు, జస్ట్ రిఫరెన్స్ పర్పస్ కోసం ఇచ్చా. ఇక్కడ కాన్స్ ఇచ్చినా కానీ లెట్ ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది. గాట్ ఇట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, ఎప్పుడైతే కాన్స్ అయితే ఇచ్చామో, కాన్స్టెంట్ ఎప్పుడైతే ఇస్తామో ఆ కీ వాల్యూస్ అయితే మనం చేంజ్ చేయలేము. ఓకేనా, ఎప్పుడైతే కాన్స్టెంట్ ఇస్తానో ఆ వాల్యూస్ అయితే నేను చేంజ్ చేయలేను. అదే లెట్ అని ఇస్తే నా వాల్యూస్ యొక్క కంటెంట్ చేంజ్ చేయగలను. అదే ఇక్కడ నేను లెట్ అని ఇస్తే ఈ కీ వాల్యూ ప్రాపర్టీ కూడా నేను రీమోడిఫై చేయగలను స్పెసిఫిక్గా. ఓకేనా, అందుకోసం యూస్ చేస్తూ ఉంటాం. అండ్ దాని తర్వాత మనకి
నా ఆబ్జెక్ట్స్లో ఎంట్రీస్ అని ఉంది. ఎంట్రీస్ అంటే ఏం లేదు. ఎంట్రీస్ అంటే ఈ ఎంటైర్ వన్ సెక్షన్ వచ్చేసి ఒక ఎంట్రీ అంటాం. లైక్ కీ వాల్యూ పేరు వచ్చేసి ఒక ఎంట్రీ అంటాం. ఓకేనా. అండ్ ఎంటైర్ వన్ థింగ్ వచ్చేసి ఇంకో ఎంట్రీ అంటాం. అండ్ ఈ ఎంటైర్ వన్ థింగ్ వచ్చేసి ఇంకో ఎంట్రీ అంటాం. అలా నీకు ఈచ్ ఎంట్రీ ఇండివిజువల్ ఎంట్రీ నీకు కావాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దట్ ఎంట్రీ సెట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ లెట్ అని రాస్తున్నా, ఎంట్రీస్ అని రాసి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ నేను యూజర్ నా ఆబ్జెక్ట్ పేరు పాస్ చేస్తున్నా. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ చేసిన తర్వాత మీ ఎంట్రీస్ కాల్ చేస్తారు. సార్ లైవ్ సర్వర్కి వెళ్ళండి, సార్ చూడండి. సో ఇక్కడ నీకు ఎంట్రీస్ ఏమేమి వచ్చాయి? సో ఎంటైర్ ఎంట్రీ ఒక అరేలా వచ్చింది. అరేలా అంటే ఏం లేదు, ఒక స్క్వేర్ బాక్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం కదా, అలా స్క్వేర్ బాక్స్లో ఎన్క్లోజ్ అయ్యి ఒక ఎంట్రీ ఇలా వచ్చేసింది అనమాట. సో సేమ్ నేను ఇక్కడ డిస్కస్ చేసిన విధంగానే ఒక బాక్స్ లాగా ఒక ఎంట్రీ వన్ బై వన్ ఒక్కొక్క ఎంట్రీ ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. ఓకేనా. అదే నార్మల్ ఆబ్జెక్ట్ నువ్వు నార్మల్గా ప్రింట్ చేస్తే ఎంట్రీస్ కాకుండా నార్మల్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ అని రాసి నీ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే నార్మల్గా కీస్ ఎంట్రీ సెట్ కానీ ఆబ్జెక్ట్ కీ కానీ నార్మల్గా ఏం యూస్ చేయకుండా నువ్వు ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే నీకు ఫార్మెట్ ఇలా వస్తుంది లైక్ కీ వాల్యూ పేరులో. అది నువ్వు ఎంట్రీ సెట్ ప్రింట్ చేస్తే నీకు ఫార్మెట్ ఇలా వస్తుంది. గాట్ ఇట్. అండ్ సమ్ ఆఫ్ ద టైమ్స్ మనము ఎంట్రీ సెట్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన డేటా వెరిఫై చేయడానికి, లైక్ ఈ ఎంట్రీలో ఈ డేటా ఈ ఫలానా యూజర్కి ఫలానా ఐడి నెంబర్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా, ఈ ఫలానా యూజర్కి ఈ నేమ్ ఉందా లేదా, ఈ ఫలానా యూజర్కి ఐడి ఉందా లేదా, వెరిఫికేషన్ పర్పస్ కోసం, లాగిన్ ఐడెంటిఫికేషన్ కోసం ఎంట్రీస్ కానీ వాల్యూస్ కానీ చాలా మోస్ట్లీ యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అని ఉంది, ఆబ్జెక్ట్ సీల్ అని ఉంది. ఈ టూ కేసెస్ మనము మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయి, కానీ సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఫ్రీజ్ కానీ డిలీట్ కానీ సీల్ కానీ నేను చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు దాకా మీకు ఏదైతే డిస్కస్ చేస్తానో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. లైక్ కీ వాల్యూస్ అంటే ఏంటివి, ఎంట్రీస్ అంటే ఏంటివి, ఇవన్నీ జస్ట్ ఇవి ఏం చేస్తున్నా అంటే కామెంట్ చేసి జస్ట్ స్క్రోల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఫ్రీజ్ అండ్ సీల్ గురించి చెప్తాను. ఫ్రీజ్ అంటే ఏం లేదండి, జస్ట్ మనము మన ఆబ్జెక్ట్ పైన ఒక రూల్ని ఇంపోజ్ చేస్తున్నాం. ఏం రూల్ అంటే, నా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఈవెన్ ఇక్కడ లెట్ అనే కీవర్డ్ ఉన్నా కానీ కాన్స్ట్ అనే కీవర్డ్ ఉన్నా కానీ నేను ఆబ్జెక్ట్ కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేను, అండ్ ఉన్న ప్రాపర్టీస్ నేను మోడిఫై చేయలేను. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను డిలీట్ కూడా చేయలేను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రీజ్ కానీ సీల్ కానీ చెప్పే ముందల ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకేనా. అండ్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా డిలీట్ చేయాలంటే డిలీట్ అని రాసేసి, సింపుల్గా డిలీట్ అనే ఒక కీవర్డ్ రాసేసి, మీరు ఎటువంటి ప్రాపర్టీ దీనిలో నుంచి, నాకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, నువ్వు ఎటువంటి ప్రాపర్టీ డిలీట్ చేయాలనుకున్నావు. లెట్స్ సే దట్ నేను బయో అనే ప్రాపర్టీ డిలీట్ చేయాలనుకున్నా. నేను ఏం చేస్తాను, యూజర్ ప్రొఫైల్ అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి డాట్ అనే సింబల్ యూస్ చేసి బయో అని రాస్తాను జస్ట్ సింపుల్గా. అండ్ డిలీట్ చేయకముందు నేను నా ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ప్రింట్ చేస్తాను. ఓకేనా. అండ్ యూజర్ ప్రొఫైల్. అండ్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను నా యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తాను అవుట్పుట్ కన్సోల్లో. గో బ్యాక్ టు లైవ్ సర్వర్, యూ కెన్ సీ దట్. సో డిలీట్ చేయకముందు నాకు ఫాలోవర్స్ కానీ అక్యూబ్ కానీ అండ్ బయో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్స్. లైక్ ఇక్కడ చూడండి, మీకు బయో వెల్కమ్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు బయో కూడా రావట్లా. ఓకేనా. ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేసి చూస్తే ఈ ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఇనీషియల్ ఆబ్జెక్ట్లో అక్యూబ్ ఫాలోవర్స్ 201 వెల్కమ్ అని చూపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో నెక్స్ట్ టైం అక్యూబ్ ఫాలోవర్స్ 201 చూపించట్లా, బయో చూపించట్లా. ఎందుకంటే మనము బయో అనే ఒక ప్రాపర్టీ డిలీట్ చేస్తాం. ఒక ప్రాపర్టీ డిలీట్ చేయాలంటే డిలీట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అని మెన్షన్ చేస్తాం. లెట్స్ సే దట్ నాకు ఆబ్జెక్ట్కి బయో ఇలా కూడా డిలీట్ చేయాలి, మీరు ఆ డాట్ ఆపరేటర్ యూస్ చేయకుండా
లైక్ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఇలా కూడా డిలీట్ చేయొచ్చు సింపుల్గా గో బ్యాక్ టు లైవ్ సర్వర్ యూ కెన్ సీ దట్. సో ఈసారి కూడా నాకు బయో అనే ఆప్షన్ లేదు. లెట్స్ సే దట్ బయో కాదు, ఈసారి మీకు జస్ట్ అర్థం అవడానికి నేమ్ అని రాస్తున్నా. అండ్ ఈసారి చూడండి, ఈసారి నాకు ఓన్లీ వెల్కమ్, ఫాలోవర్స్, నేమ్ 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూస్తే మీరు ఓన్లీ ఫాలోవర్స్ బయో 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం నేమ్ డిలీట్ చేసాం. సో నువ్వు డాట్ ఆపరేటర్ యూస్ చేసి డిలీట్ చేస్తావా, లేకపోతే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఒక డబుల్ కొటేషన్స్ యూస్ చేసి డిలీట్ చేస్తావా అనేది నీ మీద బేస్ అయి ఉంటుంది. టోటల్ టూ వేస్ వచ్చేసి రైట్ వేనే. ఓకేనా, మీరు ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు అనేది మీ ఇష్టం అది. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాపర్టీ ఎలా డిలీట్ చేసామో తెలుసుకున్నాము. దీని తర్వాత ఒక నా ఆబ్జెక్ట్స్లో ఈ ఫ్రీజ్ అనే మెథడ్, ఈ ఆబ్జెక్ట్ అనే మెథడ్ పర్పసెస్ తెలుసుకుందాం. ఫ్రీజ్ అనే మెథడ్ అంటే ఏం లేదు. ఫ్రీజ్ అనే మెథడ్ అంటే జస్ట్ ఏంటంటే యాక్చువల్గా నువ్వు కాన్స్ట్ రాసిన, ఇక్కడ లెట్ అని రాసిన నీ ఆబ్జెక్ట్ పైన ఒక రూల్ ఇంపోజ్ చేస్తుంది అనమాట. లైక్ నువ్వు ఒక కొత్త ప్రాపర్టీ యాడ్ చేయలేవు, ఒక ఉన్న ప్రాపర్టీస్లోనే కంటెంట్ మాడిఫై చేయలేవు, డిలీట్ చేయలేవు. ఓకేనా, ఇటువంటి రూల్స్ని ఇంపోజ్ చేస్తుంది అనమాట. సో లెట్స్ సే దట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఫర్ ద టైం బీయింగ్ ఐమ్ లెట్ అని యూస్ చేస్తున్నా. సో మీకు తెలుస్తుంది, ఈవెన్ లెట్ అని యూస్ చేసినా కానీ నేను మాడిఫై చేయలేను, కంటెంట్ డిలీట్ చేయను, ఏం చేయలేను. ఓకే, హియర్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఫ్రీజ్ అనే మెథడ్ అప్లై చేయాలి కదా నా ఆబ్జెక్ట్ పైన. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని రాసేసి బ్రాకెట్స్లో నా ఆబ్జెక్ట్ పేరు పాస్ చేస్తా. సింపుల్గా ఆబ్జెక్ట్ పేరు పాస్ చేస్తా. సో పాస్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే నా ఆబ్జెక్ట్ లోపల ఉన్న కంటెంట్ నేను మోడిఫై చేయాలనుకుంటే ఏం చేస్తారు, యాక్చువల్గా మీ యూజర్ ప్రొఫైల్ అంటే మీ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ రాసేసి కంటెంట్ మాడిఫై చేస్తారు. నేను కంటెంట్ రెహమాన్కి మాడిఫై చేద్దాం అనుకుంటున్నా. సో బిఫోర్ అప్లయింగ్ మై ఫ్రీజ్ నేను ఒక ఉన్న ఆబ్జెక్ట్ కంటెంట్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ అప్లయింగ్ మై ఫ్రీజ్ అండ్ అగైన్ నేను కంటెంట్ మాడిఫై చేద్దాం అనుకుని నేనేం చేస్తున్నానంటే నా ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తున్నా console.log యూజర్ ప్రొఫైల్. దాని తర్వాత లైవ్ సర్వర్కి వెళ్ళి చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ఆర్కీప్ 201 వెల్కమ్. ఇక్కడ కూడా నేను మాడిఫై చేశాను. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 18th లైన్ దగ్గర నేను మాడిఫై చేశా. ఈ సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేసి దీని యొక్క ప్రాపర్టీ మాడిఫై చేశా, ఆర్కీప్ టు రెహమాన్. సో ఈవెన్ నేను మాడిఫై చేసినా కానీ యు ఆర్ గెట్టింగ్ ఆర్కీప్ ఓన్లీ అగైన్. ఓకేనా. అండ్ ఈసారి నేను ఫ్రీజ్ మెథడ్ యూస్ చేయకుండా నేను మళ్ళీ లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తాను. చూసిన తర్వాత ఈసారి ఫస్ట్ ఆబ్జెక్ట్లో నీకు రెహమాన్ అని ఉంది అండ్ సెకండ్ ఆబ్జెక్ట్లో కూడా రెహమాన్ అనే ఉంది. సో ఇనిషియల్గా రెహమాన్ అని చేంజ్ అవ్వకముందు ఎటువంటి కంటెంట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ చూడండి, అకీబ్ అనే కంటెంట్ ఉంది. సో ఆఫ్టర్ మోడిఫైయింగ్ మై కంటెంట్ రెహమాన్కి చేంజ్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రీజ్ అనే మెథడ్ యూస్ చేయాలి. ఈసారి ఫ్రీజ్ అనే మెథడ్ యూస్ చేస్తా. ఈసారి మనం మోడిఫికేషన్ కాకుండా మనం ఏం చేద్దామని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈవెన్ డిలీట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రీజ్ అనే మెథడ్ కామెంట్లో పెట్టి, కామెంట్ అంటే ఏం లేదండి, ఇది రీడ్ చేసుకోదు, మీ కంపైలర్ కానీ మీ విజువల్ స్టూడియో కానీ రీడ్ చేసుకోదు అనమాట. ఫస్ట్ మనం ఒక ప్రాపర్టీ డిలీట్ చేసి చూద్దాం, డిలీట్ అవుతుందా లేదా అని చెప్పేసి. డిలీట్ యూజర్ ప్రొఫైల్ డాట్ ఒక ప్రాపర్టీ డిలీట్ చేద్దాం అనుకున్నాం. లెట్స్ సే దట్ నేమ్ డిలీట్ చేద్దాం అనుకున్నాం. డిలీట్ చేసేసి ఇనిషియల్గా ఉన్నప్పుడు నా యూజర్ ప్రొఫైల్ నేమ్ ప్రింట్ చేసా. ఆఫ్టర్ డిలీట్ చేసిన తర్వాత నా యూజర్ ప్రొఫైల్ నేమ్ ప్రాపర్టీస్ ప్రింట్ చేసా. సో ఒకసారి లైవ్ సర్వర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇనిషియల్గా ఉన్నప్పుడు నేమ్, బయో, వెల్కమ్ ఎవ్రీథింగ్, నేమ్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నాయి, వెల్కమ్ ఉంది. అండ్ ఆఫ్టర్ డిలీటింగ్ ఇక్కడ మనకి ఓన్లీ ఫాలోవర్స్, బయో ఓన్లీ 2 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫ్రీజ్ మెథడ్ అప్లై చేస్తాను. చేసిన తర్వాత నేను మళ్ళీ డిలీట్ చేయడానికి అదే సేమ్ లోపల ఉన్న ఆబ్జెక్ట్, యూజర్ ప్రొఫైల్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ నేమ్ అనే ప్రాపర్టీని నేను డిలీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఈసారి చూడండి. సో ఈసారి మీరు అవుట్పుట్లో చూసుకుంటే నాకు ఏ ప్రాపర్టీ కూడా డిలీట్ అవ్వాల, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రీజ్ మెథడ్. సో యాజ్ వెల్ యాజ్ ఫ్రీజ్ మెథడ్ ఉంటే డిలీట్ చేయలేము, అప్డేట్ చేయలేము, అండ్ ఒక కొత్త ప్రాపర్టీ కూడా యాడ్ చేయలేము. ఓకేనా.
యాక్చువల్గా మీకు ఒక కొత్త ప్రాపర్టీ ఎలా యాడ్ చేయాలో చెప్పలేదు. లుక్ ఎట్ హియర్, నేను ఫ్రీజ్ మెథడ్ అని కామెంట్ చేస్తున్నా. కొత్త ప్రాపర్టీ ఎలా యాడ్ చేయాలంటే లుక్ ఎట్ హియర్, నేను ఇది కూడా తీసేస్తున్నా, ఈ లైన్ కూడా, అండ్ ఈ లైన్ కూడా నేను కామెంట్ చేస్తున్నా. కొత్త ప్రాపర్టీ ఏం లేదు, జస్ట్ ఏదైతే యూజర్ ప్రొఫైల్ ఉంది. యూజర్ ప్రొఫైల్లో ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, నేమ్, ఫాలోవర్స్, బయో. నేను ఇంకో కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలనుకున్నా యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్కి. సో నా యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్కి నేను కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలంటే లెట్స్ సే దట్ నేను ఏమని యాడ్ చేయగలను, లైక్ ఫాలోవర్స్ ఫాలోయింగ్ అని రాస్తాను. లైక్ ఫాలోయింగ్ అని కాదు, లైక్ లెట్స్ సే పోస్ట్ అని రాస్తున్నా. సో పోస్ట్ అని ఒక కొత్త ప్రాపర్టీ క్రియేట్ చేశా. పోస్ట్ అని రాసేసి నాకు ఎన్ని పోస్ట్ ఉన్నాయి, లైక్ సమ్ ర్యాండమ్ పోస్ట్ అని రాస్తున్నా 44. అండ్ 44 అని రాసిన తర్వాత మీరు ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న కంటెంట్ ప్రింట్ చేస్తే మీకు ఎన్ని ప్రాపర్టీస్ వస్తున్నాయో చూడండి ఒకసారి. సో మీకు యాక్చువల్గా ఆబ్జెక్ట్ లోపల ఆకిబ్ నెంబర్ ఆఫ్ పోస్ట్, ఫాలోవర్స్, బయో, ఈ 4 ప్రాపర్టీస్ అయితే ప్రింట్ అవుతున్నాయి కదా. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోనే కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ ఆల్సో యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా మీరు కొత్త ప్రాపర్టీ అయితే యాడ్ చేసుకోవచ్చు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోనే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ నేను కొత్త ప్రాపర్టీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ ఫ్రీజ్ మెథడ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి. సో ఫ్రీజ్ మెథడ్ అనే కాన్సెప్ట్ అప్లై చేశాను, నేను మళ్ళీ కొత్త ప్రాపర్టీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రై చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తాను అసలు ఆబ్జెక్ట్ లోపల కొత్త ప్రాపర్టీ యాడ్ అవుతుందా లేదా, ఈవెన్ ఆఫ్టర్ అప్లయింగ్ ఫ్రీజ్ అండ్ మెథడ్. ఓకే, బిఫోర్ అప్లయింగ్ ఫ్రీజ్ మెథడ్ ఆబ్జెక్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా, ఆఫ్టర్ అప్లయింగ్ ఫ్రీజ్ మెథడ్ మోడిఫై కొత్త ప్రాపర్టీ యాడ్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. గో బ్యాక్ టు లైవ్ సర్వర్, కెన్ సీ హియర్ పోస్ట్ ఇనిషియల్గా నాకు ఆకిబ్ ఫాలోవర్స్ బయో ఉంది, అండ్ సేమ్ నాకు ఆకిబ్ ఫాలోవర్స్ బయో ఉంది. నాకు ఏ కొత్త ప్రాపర్టీ కూడా యాడ్ అవ్వాలా, ఏ ఉన్న ప్రాపర్టీ కూడా డిలీట్ అవ్వాలా. ఓకేనా. సో ఫ్రమ్ దట్ యూ కెన్ గెట్ టు నో దట్ ఫ్రీజ్ మెథడ్ అప్లై చేస్తే యూ కెనాట్ యాడ్, యూ కెనాట్ మోడిఫై, యూ కెనాట్ డిలీట్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో ఇంకో మెథడ్ ఉంది, సీల్ మెథడ్. సీల్ మెథడ్, ఫ్రీజ్ మెథడ్ మోస్ట్లీ సేమే ఉంటాయి, ఈజీగా ఉంటాయి, ఏం లేదు. అండ్ సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ సీల్ అని రాస్తున్నా, జస్ట్ సే దట్ సీల్ అని రాస్తున్నా. సీల్కి ఫ్రీజ్కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు సీల్ అనే మెథడ్ ఒక ఆబ్జెక్ట్ పైన ఇంపోజ్ చేసావంటే సో ఓన్లీ అప్పుడు నువ్వు అప్డేట్ మాత్రమే చేయగలవు. ఓకేనా. అండ్ సీల్ ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తావో యాడ్ చేయలేవు, డిలీట్ చేయలేవు, అండ్ మోడిఫై యాడ్ చేయలేవు, డిలీట్ చేయలేవు, ఓన్లీ మోడిఫై మాత్రమే చేయగలవు. ఓన్లీ మోడిఫై మాత్రమే చేయాలి. నేను కొత్త ప్రాపర్టీ అలో చేయను నా ఆబ్జెక్ట్లోకి. నేను కొత్త ప్రాపర్టీ డిలీట్ చేయాలనుకోవట్లా. ఇంకెవరైనా కొత్త యూజర్ చేసి నా ప్రాపర్టీ డిలీట్ చేయాలనుకుంటే నేను అలో చేయను. ఓకేనా. అండ్ కొత్త ప్రాపర్టీ డిలీట్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ ఇటువంటి ఆపరేషన్స్ మించి నాకు ఓన్లీ ఒక ఆపరేషన్ మాత్రమే కావాలి, అప్డేటింగ్కి. ఓన్లీ అప్డేషన్కి, మోడిఫైయింగ్కి మాత్రమే ఈ సీల్ అనే మెథడ్ రూల్స్ అనేది ఇంపోజ్ చేయొచ్చు నీ ఆబ్జెక్ట్ పైన. లెట్స్ సే దట్ నేను కొత్త ప్రాపర్టీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అండ్ యాడ్ చేసేసి నేను లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తాను, అండ్ సేమ్ నాకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, అండ్ నాకు ఏ కొత్త ప్రాపర్టీ కూడా యాడ్ అవ్వదు. సో లెట్స్ సే దట్ నేను సీల్ అప్లై చేసిన తర్వాత నేను సేమ్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి నేను ఉన్న ప్రాపర్టీస్లోని కంటెంట్ మోడిఫై చేయాలనుకుంటే నేనేం చేస్తాను, యాక్చువల్గా నేమ్ అనే ప్రాపర్టీ యాక్సెస్ చేసి నేను ఏం చేస్తానంటే జస్ట్ సే దట్ రాసేసి జస్ట్ సన్నీ అని రాస్తున్నా. ఓకేనా. సన్నీ అని రాసేసి సెమీకోలం అని రాసేసి ఈసారి నా కంటెంట్ మోడిఫై చేసిన తర్వాత నా యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఈసారి నాకు కంటెంట్ చేంజ్ అయిందా లేదా, ఈసారి నాకు నా నేమ్ వచ్చేసి ఆకిబ్ టు సన్నీ అనే నేమ్కి చేంజ్ అయిపోయింది. యూ కెన్ సీ దట్. సో ఓన్లీ ఈ సీల్ అనేది యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇటువంటి ఆపరేషన్స్కి అయితే అలో చేయదు. ఓన్లీ ఎటువంటి ఆపరేషన్ కంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లో నీ ప్రాపర్టీస్ యొక్క కీ వాల్యూ పేర్స్ మోడిఫై చేయడానికి ఈ సీల్ అనే మెథడ్ రూల్ ఇంపోజ్ చేయదు అండ్ అలో చేస్తుంది. ఓకేనా. అండ్ ఓన్లీ నువ్వు ఫ్రీజ్ అనే మెథడ్ వాడితే నువ్వు యాడ్ చేయలేవు, డిలీట్ చేయలేవు, అప్డేట్ చేయలేవు, ఇంకేం చేయలేవు. అదే సీల్ వాడితే ఓన్లీ అప్డేట్ మాత్రమే చేయగలవు. ఓకేనా. అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ నువ్వు ఎటువంటి క్వశ్చన్కి ఎటువంటి మెథడ్ అయితే యూజ్ చేయాలో అటువంటి మెథడ్ అయితే అప్రోప్రియేట్ మెథడ్ అయితే యూజ్ చేయండి. ఓకేనా. సో క్వశ్చన్స్ ఏంటివి అంటే రియల్ లైఫ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ని బట్టి ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయాలో అటువంటి మెథడ్స్
ప్రాపర్గా అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ఎలా కాపీ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్. లెట్స్ సే దట్ నాకు ఇంకో ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇది తీసేస్తున్నా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నా. దీని తర్వాత నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. లెట్స్ సే దట్ ఇంకో ఆబ్జెక్ట్ వచ్చేసి కాంటాక్ట్ అని రాస్తున్నా. కాంటాక్ట్ వచ్చేసి ఈమెయిల్ వచ్చేసి నా కీ అవుతుంది. అండ్ ఈమెయిల్ వచ్చేసి abc@gmail.com అని ఇస్తున్నా. అండ్ దాని తర్వాత పాస్వర్డ్ కాదు, ఫోన్ అని ఇస్తున్నా. ఫోన్ వచ్చేసి సమ్ ర్యాండమ్ నెంబర్ 1234567890 సమ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాం. ఓకేనా. అండ్ ఈ ఆబ్జెక్ట్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ నాకు ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ అయితే ఒకటి ఉంది, అసైన్ ఆబ్జెక్ట్ అని. ఇది కూడా వినండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అప్పుడప్పుడు క్లోన్ చేయడానికి కానీ, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ మెర్జ్ చేయడం కానీ, అటువంటి పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. అసైన్ అనే ఒక మెథడ్ ఉంది. సో దీని పర్పస్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి కాపీ చేయడానికి. యాక్చువల్గా లుక్ ఎట్ హియర్. సో నాకు ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ కాంటాక్ట్ లోపల ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? ఈమెయిల్ అండ్ ఫోన్. సో ఈ కాంటాక్ట్ అనే ప్రాపర్టీస్ యొక్క కీ వాల్యూ పేర్స్, ఈ కంటెంట్ మొత్తం నేను దీనికి ఇవ్వాలనుకుంటున్నా, యూజర్ ప్రొఫైల్కి. ఓకేనా. అటువంటి కేసెస్లో మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని రాస్తాం. లుక్ ఎట్ హియర్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ యూజర్ ప్రొఫైల్లో నేనేం చేస్తానంటే దీని యొక్క కంటెంట్ తీసుకెళ్ళి దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే మెర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీరు ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని రాసేసి, సో నువ్వు ఏం అసైన్ చేయాలనుకుంటున్నావు? నేను ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ నేను దీంట్లో అసైన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏం రాస్తావు అంటే ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ రాస్తావు. ఓకేనా. ఇక్కడ నేను బ్రాకెట్ ఇచ్చాను, నేను ఎందుకు ఇచ్చాను చెప్తాను రీజన్. సో ఆఫ్టర్ మెర్జింగ్ నేను ఒకసారి నా యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ఒకసారి ప్రింట్ చేస్తాను, అసలు మెర్జ్ అయిందా లేదా అని చెప్పేసి. సో దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే I'll go back to live server. You can see that. సో ఫోన్ నెంబర్, ఈమెయిల్ మెర్జ్ అయింది. ఓకేనా. అండ్ యాక్చువల్గా నేమ్, ఫాలోవర్స్, బయో అనేది కంటెంట్ ఎరేజ్ అయిపోయింది. యూ కెన్ సీ దట్. ఇక్కడ నేనేం ప్రింట్ చేసా, యూజర్ ప్రొఫైల్ ప్రింట్ చేసా. యూజర్ ప్రొఫైల్ ప్రింట్ చేస్తే నాకు ఈ కంటెంట్ ప్రింట్ అవ్వట్లా, ఓన్లీ నాకు ఈమెయిల్ అండ్ ఫోన్ మాత్రం ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఈ కంటెంట్ అది ఎరేజ్ అయ్యి ఈ కంటెంట్ ఆ ఆబ్జెక్ట్ లోపలికి, యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ లోకి ఈ కంటెంట్ వస్తుంది. ఓకేనా. సో యాక్చువల్గా మనము ఇక్కడ సోర్స్ అని ఇస్తాం. ఇది టార్గెట్, ఇది ఫ్రమ్ లెట్స్ సే యూజర్ ప్రొఫైల్ అని ఇస్తున్నా. లెట్స్ సే దట్ ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఇచ్చాను అనుకోండి. సో ఇది సోర్స్ అనుకోండి, దిస్ సైడ్ టార్గెట్ అనుకోండి. ఓకేనా. ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ లోపల మనము లెఫ్ట్ సైడ్ టార్గెట్ వాల్యూ ఇస్తాం, టార్గెట్ ఆబ్జెక్ట్ వాల్యూ ఇస్తాం, అంటే టార్గెట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనం సోర్స్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాం అన్నమాట. ఓకేనా. సో నువ్వు రైట్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్ అయితే ఇస్తున్నావో దాని ఆబ్జెక్ట్ ఒక కంటెంట్ మొత్తము నీ టార్గెట్ ఆబ్జెక్ట్ లోపలికి వస్తుంది. నేను టార్గెట్ ఆబ్జెక్ట్ అని రాయాలి. ఓకేనా. అండ్ రైట్ సైడ్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ లోపల ఉన్న కంటెంట్ నీకు లెఫ్ట్ సైడ్ లోపల ఉన్న ఆబ్జెక్ట్, టార్గెట్ ఆబ్జెక్ట్ లోపల అదే కంటెంట్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్స్కి కంటెంట్ అనేది వస్తుంది, మెర్జ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈసారి చూడండి, నేనేమి యూజ్ చేయట్లా, జస్ట్ ఐ విల్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్. యూ కెన్ సీ దట్ సేమ్ యూజర్ ప్రొఫైల్ నాకు వెల్కమ్, ఫాలోవర్స్, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఈ 4-5 థింగ్స్ అయితే మెర్జ్ అయిపోయాయి. ఓకేనా. అండ్ అలా కాదు, నేను కొత్త ఆబ్జెక్ట్లో నేను ఇన్సర్ట్ చేయాలి, ఈ సోర్స్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న కంటెంట్
ఈ టార్గెట్ ఆబ్జెక్ట్ లోపలికి వస్తుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. నేను ఈ టార్గెట్ ఆబ్జెక్ట్ లోపల వచ్చినప్పుడు నేను ఇంకో ఆబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నేను యూజర్ సేమ్ ఆబ్జెక్ట్కి నేను సేమ్ టార్గెట్ ఆబ్జెక్ట్కి అసైన్ చేయాలనుకోవట్లా. నువ్వు కొత్త ఆబ్జెక్ట్ కూడా ఎంచుకోవచ్చు అలాంటప్పుడు. లుక్ హియర్ సేమ్ ఇక్కడ నీకు సోర్స్ ఆబ్జెక్ట్ నుంచి కంటెంట్ టార్గెట్ ఆబ్జెక్ట్కి వస్తుంది. వచ్చినప్పుడు నీకు కంటెంట్ ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా? అండ్ నేను సేమ్ సోర్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ రిఫర్ చేయకుండా కొత్త ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ సే దట్ నా కొత్త ఆబ్జెక్ట్ వచ్చేసి అప్డేటెడ్ అని రాస్తున్నా. ఓకేనా? నా కొత్త ఆబ్జెక్ట్ అప్డేటెడ్ అని రాసినప్పుడు సేమ్ కంటెంట్ వస్తుంది మీకు. జస్ట్ స్మాల్ చేంజ్ చేద్దాం. ఏబీసీ కాకుండా 1 2 3 అని రాద్దాం. జస్ట్ చేంజ్ అవుతుందా లేదా, ఈ అప్డేటర్లో కంటెంట్ వస్తుందా లేదా చూద్దాం. అండ్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్. యూ కెన్ సీ దట్ సేమ్ కంటెంట్ మళ్ళీ ప్రింట్ అయింది అండ్ ఫోన్ నెంబర్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ సేమ్ టార్గెట్ ఆబ్జెక్ట్ మళ్ళీ సేమ్ రిఫర్ చేయకుండా నువ్వు కొత్త ఆబ్జెక్ట్కి ఇలా రిఫర్ చేసి కొత్త ఆబ్జెక్ట్కి అసైన్ చేయాలంటే ఇలా కూడా అసైన్ చేసుకోవచ్చు. లేదు నేను టార్గెట్ ఆబ్జెక్ట్ నేను రిఫర్ చేసుకొని నేను దానికే అసైన్ చేస్తాను అంటే దీని కంటెంట్ మొత్తం దీనికే ఇస్తాను, మళ్ళీ దీంట్లోనే స్టోర్ చేసుకుంటాను, ఈ ఆబ్జెక్ట్లోనే స్టోర్ చేసుకుంటాను అంటే యూ కెన్ రైట్ హియర్ టార్గెట్ సోర్స్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ హియర్ ఏ న్యూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వెదర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ఓకేనా? దాని తర్వాత మనకి అసైన్ కాకుండా మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంది. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, సింపుల్ జస్ట్ ఇట్స్ లైక్ ఆబ్జెక్ట్స్ లోపల ఆబ్జెక్ట్స్. అండ్ మనం దగ్గరకు వచ్చేసాం, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ సింపుల్ ఆబ్జెక్ట్స్ అంటే. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేవు, జస్ట్ ఆబ్జెక్ట్స్ లోపల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అది ఎలా అనేది ఒక డయాగ్రమాటికల్గా నేను ఒకసారి రివైజ్ చేసి చూపిస్తాను. లెట్స్ సే దట్ మీకు ఒక యూజర్ ప్రొఫైల్ ఉందనుకోండి. ఒక యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ఉంది. దిస్ ఈజ్ యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ అనుకోండి. యూజర్ ప్రొఫైల్ ఆబ్జెక్ట్ అనగానే మీకు ఏమేమి ప్రాపర్టీస్ గుర్తుకొస్తాయి? లైక్ యూజర్ ప్రొఫైల్ నేమ్ గుర్తుకొస్తుంది, యూజర్ ప్రొఫైల్ ఐడి గుర్తుకొస్తుంది. లైక్ ఐడి కాదండి, ఫాలోవర్స్ తీసుకోండి, కాంటాక్ట్ తీసుకోండి, అండ్ బయో తీసుకోండి. ఇవన్నీ ఒక బేసిక్ ప్రాపర్టీస్ మనకి మైండ్లోకి వస్తాయి యూజర్ ప్రొఫైల్ అనగానే. లైక్ ఈ పెద్ద బాక్స్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్ అనుకోండి, ఈ బిగ్ బాక్స్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్ అనుకోండి. యూజర్ ప్రొఫైల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా? అండ్ దాని తర్వాత దీనికి ఒక ప్రాపర్టీ, లైక్ దీనికి ప్రాపర్టీస్ వచ్చేసి నేమ్ అని రాస్తున్నా. అండ్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసా. అండ్ నేమ్కి వచ్చేసి నా నేమ్ ఇస్తా. ఓకేనా? అండ్ దీని తర్వాత అండ్ యూజర్ ప్రొఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. యూజర్ ప్రొఫైల్ లోపల కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ నేమ్ ఉంది, కాంటాక్ట్ ఉంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ఎనీథింగ్, లైక్ ఏదైనా కావచ్చు. ఓకేనా? లెట్స్ సే దట్ యూజర్ ప్రొఫైల్కి ఒక నేమ్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ఓకేనా? అండ్ కాంటాక్ట్ అనగానే మీకు ఎన్ని ప్రాపర్టీస్ గుర్తుకొస్తున్నాయి? మళ్ళీ కాంటాక్ట్ అనగానే మీకు మళ్ళీ ఈమెయిల్ ఒక ప్రాపర్టీ గుర్తుకొస్తుంది, ఫోన్ నెంబర్ అనే ఒక ప్రాపర్టీ గుర్తుకొస్తుంది, అండ్ ల్యాండ్ లైన్ నెంబర్ ఒక ప్రాపర్టీ గుర్తుకొస్తుంది. లైక్ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ వస్తున్నాయి కాంటాక్ట్ అంతే. లైక్ నేను దీంట్లో మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. లైక్ నేను కాంటాక్ట్ ప్రాపర్టీ స్టోర్ చేయాలనుకున్నా, నేనేం చేస్తా, కీ వాల్యూ పేరులో కీ ప్లేస్లో కాంటాక్ట్ అని ఇస్తా. కాంటాక్ట్ అని ఇచ్చిన తర్వాత ఈ కాంటాక్ట్ కీ ప్లేస్లో వాల్యూ ప్లేస్లో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా? సింపుల్గా ఈ వాల్యూ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కాంటాక్ట్ అనగానే మీకు డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ వస్తున్నాయి. ఈమెయిల్ రావచ్చు, ఫోన్ నెంబర్ రావచ్చు, అండ్ మీకు ల్యాండ్ లైన్ నెంబర్ రావచ్చు, అండ్ ఏదైనా డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ వస్తున్నాయి కాంటాక్ట్ అంటే. అండ్ లెట్స్ సే దట్ ఇక్కడ నా కాంటాక్ట్ అంటే నేను మళ్ళీ కీ వాల్యూ ప్లేస్లో స్టోర్ చేసుకుంటాను. లైక్ ఫోన్ అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 1 2 3 అని రాస్తున్నా. అండ్ ఈమెయిల్ వచ్చేసి నేను మళ్ళీ abc@gmail.com అని రాస్తున్నా. అండ్ ల్యాండ్ లైన్ నెంబర్ జస్ట్ ఈ టూ మాత్రం స్టోర్ చేసుకుందాం.
మళ్ళీ టైం కన్జ్యూమ్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేముంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ అడ్రస్ కానీ, పిన్ కోడ్ కానీ, అండ్ స్టేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. జస్ట్ రిఫరెన్స్ పర్పస్ కోసం ఈ స్మాల్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ గో బ్యాక్ టు విజువల్ స్టూడియో కోడ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ రిమూవ్ చేస్తున్నా అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. లెట్ ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి యూజర్ ప్రొఫైల్ ఈక్వల్ టు లెట్స్ సే దట్ నాకు యూజర్ ప్రొఫైల్ అనగానే నేమ్ గుర్తుకొస్తుంది. నేమ్ వచ్చేసి నా నేమ్ ఇస్తున్నా. అండ్ దాని తర్వాత నేను కాంటాక్ట్ స్టోర్ చేయాలనుకున్నా. కాంటాక్ట్ ప్లేస్లో నేను కీ ప్లేస్లో కాంటాక్ట్ ఇస్తాను. అండ్ దీని తర్వాత వాల్యూ ప్లేస్లో కాంటాక్ట్ అనగానే నీకు మళ్ళీ డిఫరెంట్ ప్రాపర్టీస్ గుర్తుకొస్తున్నాయి. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ మళ్ళీ నువ్వు ఇంకో ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు అనమాట. లైక్ లెట్స్ సే దట్ జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తూ ఇలా క్లోజ్ చేస్తావు అనమాట సింపుల్గా. ఓకేనా? ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ నువ్వు కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేస్తావు. లైక్ లెట్స్ సే దట్ కాంటాక్ట్ అనేది ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ లోపల ఫోన్ అనే ఒక కీ వాల్యూ ఉంటుంది, మినీ కీ వాల్యూ. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 123 అనుకోండి, 1234. అండ్ దీని తర్వాత ఇంకో ఇన్స్టాన్స్ ఏమొస్తుంది, కాంటాక్ట్ అనగానే మీకు మెయిల్ గుర్తుకొస్తుంది. ఓకేనా? సో మెయిల్ వచ్చేసి ఇక్కడ abc@gmail.com. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకి ఇంకేమైనా ప్రాపర్టీస్ గుర్తుకొస్తున్నాయో యూజర్ ప్రొఫైల్ అంటే, లైక్ యూజర్ ప్రొఫైల్ అండ్ నేమ్, కాంటాక్ట్ అండ్ లెట్స్ సే దట్ బయో కానీ ఇక్కడ దాకా అయితే చాలు. జస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అండ్ జస్ట్ కన్సోల్లో ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి ప్రింట్ చేద్దాం. అసలు ఏమవుతుందో, ఏ ఫార్మాట్లో ప్రింట్ అవుతుందో. console.log యూజర్ ప్రొఫైల్ అని రాసేసి లైవ్ సర్వర్కి వెళ్ళి ఒకసారి చూద్దాం, సేవ్ చేసేసి. అండ్ ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక మినీ ఆబ్జెక్ట్లా ప్రింట్ అయింది. ఒక మెయిన్ ఆబ్జెక్ట్ లోపల ఈ కాంటాక్ట్ అనేది ఒక మినీ ఆబ్జెక్ట్లా ప్రింట్ అయింది. ఈ మెయిన్ ఆబ్జెక్ట్ లోపల. గాట్ ఇట్? అండ్ అలాగే నేను పర్టికులర్గా ఆబ్జెక్ట్ కాదు, నాకు క్లారిటీ రావట్లేదు, స్పెసిఫిక్గా నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా. లైక్ ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, నేమ్ కానీ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సే దట్ నువ్వు ఒక యూజర్ ప్రొఫైల్కి నేమ్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. యూజర్ ప్రొఫైల్ డాట్ నేమ్ యాక్సెస్ చేయాలని నేమ్ అనే ప్రాపర్టీ ఇస్తావు. ఓకేనా? అండ్ గో బ్యాక్ చూస్తే ఆక్యుపెంట్ ప్రింట్ అవుతుంది. అలాగే నువ్వు ఫోన్ నెంబర్ అంటే ఫోన్ అనే కీ వాల్యూ యాక్సెస్ చేయాలి అంటే, ఓకేనా, ఫోన్ అనే ప్రాపర్టీ యొక్క వాల్యూ యాక్సెస్ చేయాలి అంటే నువ్వు జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చేసి నువ్వు ఏం చేయాలా, జస్ట్ నీ ఆబ్జెక్ట్ రిఫర్ చేసి డాట్ అది ఏ ఆబ్జెక్ట్ లోపల ఉంది, ఈ ఆబ్జెక్ట్ లోపల నుంచి నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి నువ్వు ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని తీసుకోవాలి. అంటే ఈ ప్రాపర్టీ లోపలే కదా ఈ ఫోన్ నెంబర్ ఉంది. సో ఈ ప్రాపర్టీ రిఫర్ చేయాలి నువ్వు ఫస్ట్. ఏ ప్రాపర్టీ? కాంటాక్ట్ ప్రాపర్టీ లోపల ఏ వాల్యూ ఉంది? ఫోన్. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? టూ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాంటాక్ట్ కీ మీద అంటే కీ వాల్యూ పేరు మీద కాంటాక్ట్ ప్రాపర్టీ లోపల నీకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, మినీ ప్రాపర్టీస్, ఫోన్ అండ్ ఈమెయిల్. సో కాంటాక్ట్ లోపల నీకేముంది? ఫోన్ ఉంది. నేను ఫోన్ నెంబర్ యాక్సెస్ చేయాలనుకున్నా, ఫోన్ యాక్సెస్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? లెట్స్ సే దట్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్, యూ కెన్ సీ దట్ 1234. అలాగే నువ్వు స్పెసిఫిక్గా ఈమెయిల్ కూడా యాక్సెస్ చేయాలనుకో, కన్సోల్ డాట్ యూజర్ ప్రొఫైల్ డాట్ కాంటాక్ట్ డాట్ ఈమెయిల్. You can see that email. ఓకేనా? సో ఫ్రమ్ దట్ యూ కెన్ గెట్ టు నో వాట్ ఈస్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మేక్ చేసి రాస్తాను. లెట్స్ సే దట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా ఇలా అయితే ఎలా ఒక టోటల్ క్లారిటీ వస్తుంది. లెట్స్ సే దట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి నేను కాన్సెప్ట్ అంటే థియరటికల్గా కాదు, ఒక రియల్ లైఫ్ అప్లికేషన్కి రిలేట్ చేసుకొని చెప్తాను. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి యాక్చువల్గా ఒక కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఒక కంపెనీ తీసుకుంటే మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్
డిఫరెంట్ లైక్ బ్యాక్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ డెవాప్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కంపెనీలో. ఓకేనా. అండ్ నేను ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తా, ఆ డిపార్ట్మెంట్ కింద ఒక హెడ్ ఉంటాడు. లైక్ లెట్స్ సే దట్ ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఈ పెద్ద బాక్స్ వచ్చేసి కంపెనీ అనుకోండి. ఓకేనా. అండ్ కంపెనీ అనుకోండి, ఈ బాక్స్ పేరు నేను కంపెనీ అని రాస్తున్నా. కంపెనీ అనేది మీ ఆబ్జెక్ట్. ఓకేనా. కంపెనీ పేరు ఏదైనా కావచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. ఈ కంపెనీ లోపల డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ కంపెనీ అనగానే మీకు ఇన్స్టాన్సెస్ ఏమేమి వస్తాయి, ప్రాపర్టీస్ ఏమేమి గుర్తుకొస్తాయి. కంపెనీ అనగానే కంపెనీ నేమ్ గుర్తుకొస్తుంది. యాక్చువల్గా కంపెనీ నేమ్ అనేది కామన్గా ఉంటుంది. నేను కంపెనీ నేమ్ ఇస్తున్నా. లైక్ కంపెనీ నేమ్ వచ్చేసి లైక్ ఏబిసి అని ఇస్తున్నా. ఓకేనా. కంపెనీ నేమ్ వచ్చేసి ఏబిసి అని ఇస్తున్నా. ఓకేనా. అండ్ కంపెనీ లోపల కంపెనీకి ప్రాపర్టీ నేమ్ వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి నేమే. అంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా నీ కంపెనీ పేరు ఏంటి బాబు అంటే కంపెనీ ఏబిసి అంటాడు. లేకపోతే కంపెనీ టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోమెరికా కానీ, ఏదైనా ఏ కంపెనీ అయినా వాడి ఇష్టం అనమాట. సో కంపెనీ అనగానే నేమ్ అన్ని డిపార్ట్మెంట్స్కి కామన్గానే ఉంటాయి. జస్ట్ దట్ నేను ఐటీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నా. ఇది ఒక కీ వాల్యూ. ఇక్కడ నేనేం చేస్తానంటే ఐటీ అని ఒక కీ వాల్యూ రాస్తున్నా. ఈ కీ వాల్యూకి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఐటీ అనగానే నాకు డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈ డిఫరెంట్ ఎంప్లాయీస్ నేను ఏం చేస్తానంటే ఈ డిఫరెంట్ ఎంప్లాయీస్ ప్లేస్లో, అంటే ఐటీ అనగానే నాకు నాకు మళ్ళీ డిఫరెంట్ ప్రాపర్టీస్ గుర్తుకొస్తున్నాయి, డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ వస్తున్నాయి. ఈ ఐటీ కింద నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఐటీకి ఒక ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి. లైక్ లెట్స్ సే దట్ నేను ఓన్లీ వన్ ఎంప్లాయీ రాస్తున్నాను. ఓకేనా. మీరు కావాలంటే మల్టిపుల్ ఎంప్లాయీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ అని రాస్తాను. ఈఎంపీ ఎంప్లాయ్, అండ్ దాని ఎంప్లాయీ పేరు వచ్చేసి లైక్ లెట్స్ సే దట్ ఎంప్లాయీ నేమ్ రాస్తాను. ఓకేనా. అండ్ ఐటీ అనగానే మీకు మళ్ళీ ఏమేమి ప్రాపర్టీస్ గుర్తుకొస్తున్నాయి. ఈ ఐటీ లోపల మళ్ళీ హెడ్ ఉంటాడు. ఓకేనా. ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి హెడ్ ఉంటాడు. ఆ హెడ్ పేరు వచ్చేసి సాయి అని రాద్దాం, లేకపోతే శశిధర్ అని రాద్దాం. ఓకేనా. అండ్ ఇంకో డిపార్ట్మెంట్ క్రియేట్ చేద్దాం. యాజ్ ఇట్ ఈస్ సేమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సేమ్. ఇక్కడ మళ్ళీ నేను ఈ ఆబ్జెక్ట్ క్లోజ్ చేస్తాను అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఈ హెచ్ఆర్ ఈ కీ వాల్యూ ప్లేస్లో ఇక్కడ కీ ప్లేస్లో హెచ్ఆర్ రాస్తా, వాల్యూ ప్లేస్లో మళ్ళీ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ సేమ్ ఇన్స్టాన్స్ రిపీట్ అవుతుంది. లైక్ ఎంప్లాయీ వస్తారు, ఎంప్లాయీ ప్లస్లో సమ్ నేమ్ రాస్తున్నా, రోహిత్ అని. ఓకేనా. అండ్ దాని తర్వాత ఆ ఎంప్లాయీకి ఆ సెక్షన్కి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ పేరు వచ్చేసి లైక్ సాయి అని రాస్తున్నా. ఓకేనా. అండ్ దాని తర్వాత మీ కంపెనీ అనగానే ఇంకేమొస్తుంది, నేమ్ అనేది ఒక కామన్ ప్రాపర్టీ అన్ని డిపార్ట్మెంట్స్కి. అండ్ హెచ్ఆర్ కీ వాల్యూ పేరులో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. లైక్ ఇలా మనము డిఫరెంట్ మినీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక మెయిన్ ఆబ్జెక్ట్ లోపల. సో ఇదే థియరాటికల్ కాన్సెప్ట్ మనం ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇది తీసేస్తున్నాం ప్రీవియస్ కోడ్. లెట్ కంపెనీ రాస్తున్నా. కంపెనీ ఈక్వల్ టు కంపెనీకి నేమ్ కామన్ ప్రాపర్టీ వచ్చేసి నేమ్ వచ్చేసి ఏబిసి కంపెనీ అని రాస్తున్నా. ఓకేనా. దాని తర్వాత మనకి ఒక ఐటీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. ఇక్కడ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ లోపల ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. లైక్ మల్టిపుల్ ఎంప్లాయీస్ కూడా వస్తారు. జస్ట్ ఒక ఎంప్లాయీ రాస్తున్నా. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఆకిబ్ అని రాస్తున్నా. దాని తర్వాత ఎంప్లాయీకి ఒక హెడ్ ఉంటారు కదా, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు. హెడ్ నేమ్ వచ్చేసి నేను శశిధర్ అని రాస్తున్నా.
ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ రాసుకుందాం జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్. డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఆర్. ఇక్కడ ఇది ఎంటైర్ ఒక కీ లాంటిది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక వాల్యూ లాంటిది. ఈ మినీ ఆబ్జెక్ట్ ఒక వాల్యూ లాంటిది. ఓకేనా. ఎప్పుడైతే నేను కీ వాల్యూ రాసిన తర్వాత కామాతో సపరేట్ చేస్తున్నా కదా, సేమ్ ఇక్కడ నువ్వు కూడా కామాతో సపరేట్ చేస్తావు. హెచ్ఆర్ అండ్ హెచ్ఆర్లో మళ్ళీ నేను ఇంకో ఆబ్జెక్ట్ మినీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సేమ్ ఇది కాపీ పేస్ట్ చేద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను నేమ్స్ చేంజ్ చేస్తాను, రోహిత్ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి సాయి అని రాస్తున్నా. అండ్ ఈ నేమ్స్ మాడిఫై చేద్దామండి. యాక్చువల్గా హెడ్ ఇది యాక్చువల్ నేమ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎక్స్ట్రా ప్రాపర్టీ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ఇట్. ఓకేనా. జస్ట్ ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ ఎండ్ చేస్తున్నా. అండ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ కన్సోల్ డాట్ లాగ్. ఫస్ట్ ఒక ఎంటైర్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేద్దాం, ఎలా వస్తుందో, ఏ స్ట్రక్చర్లో వస్తుందో చూద్దాం. దాని తర్వాత డిస్కస్ చేద్దాం. లైవ్ సర్వర్లో చూసుకుంటే ఈ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోపల ఎంప్లాయీస్ ఉన్నారు, హెడ్ ఉన్నారు. అండ్ ఈ ఐటీ డిపార్ట్మెంట్ లోపల కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, హెడ్ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ఇది ఒక మినీ ఆబ్జెక్ట్, ఇది మెయిన్ ఆబ్జెక్ట్. అండ్ లెట్స్ సే దట్ నేను పర్టికులర్గా నా కంపెనీ లోపల నా కంపెనీ నేమ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు, డాట్ ఆపరేటర్ యూస్ చేసి, డాట్ కానీ బ్రాకెట్స్ అని యూస్ చేసి కంపెనీ నేమ్ని యాక్సెస్ చేస్తావు. సింపుల్గా నీ కంపెనీ నేమే, పర్టికులర్ కంపెనీ నేమ్ వరకే ప్రింట్ అవుతుంది. ఇక్కడ దాకా క్లియర్. అండ్ పర్టికులర్గా నా కంపెనీ నేమ్ కాదు, నాకు తెలుసు బాబు, నాకు ఐడియా ఉంది. నా కంపెనీ లోపల ఐటీ డిపార్ట్మెంట్లో హెడ్ ఎవరో నేను తెలుసుకోవాలనుకున్నా. నా కంపెనీ లోపల ఐటీ డిపార్ట్మెంట్ సెక్షన్లో హెడ్ ఎవరో తెలుసుకోవాలనుకున్నా. అప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ నేను కంపెనీ డాట్ ఐటీ అని ఒక కీ ప్రాపర్టీని యాక్సెస్ చేస్తే ఐటీ లోపల నేను హెడ్ ఎవరో తెలుసుకోవాలనుకున్నాను. హెడ్ అని రాస్తా ఇక్కడ. కంపెనీ లోపల ఐటీ సెక్షన్లో హెడ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను జస్ట్ కంపెనీ డాట్ ఐటీ డాట్ హెడ్ అని రాస్తా. ఐ గో బ్యాక్ టు లైవ్ సర్వర్. యూ కెన్ సీ దట్ నా లైక్ ఐటీ డిపార్ట్మెంట్లో హెడ్ వచ్చేసి ఆర్కి1 వచ్చింది, హెడ్. ఓకేనా. సేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ మళ్ళీ నాకు కన్సోల్ డాట్ లాగ్ కంపెనీ డాట్ సేమ్ మళ్ళీ ఈసారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. కంపెనీ డాట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను జస్ట్ కంపెనీ డాట్ హెచ్ఆర్ డాట్ హెడ్ అని రాస్తున్నాను. అండ్ యూ కెన్ సే దట్ సాయి. అండ్ స్పెసిఫిక్గా నాకు ఎంప్లాయీస్ కావాలంటే ఐ కెన్ యాక్సెస్ హియర్ ఎంప్లాయీస్ ఆల్సో. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్. You can go back to live server and you can see that Sajdar Rohit. And this is all about nested objects అండి. అండ్ బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది నీ బేస్ని రిఫర్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ నేను కామన్ ప్రాపర్టీ ఇవ్వాలా, ఆ కామన్ కీకి నేను మినీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మినీ వాల్యూస్ ఇవ్వాలా, మినీ కీ వాల్యూ పేర్స్ ఇవ్వాలా అనేది మీ మీద బేస్డ్ అయి ఉంటుంది. లైక్ నేను కావాలంటే ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కూడా డిఫైన్ చేయొచ్చు బై సపరేటింగ్ ఇట్ విత్ ది కామా. ఓకేనా. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ లైక్ ఆల్ అబౌట్ యువర్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అండి. అండ్ పర్టికులర్ మీకు నెస్టెడ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి పర్టికులర్ వాల్యూ యాక్సెస్ చేయాలంటే డాట్ 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 అని ఇలా యాక్సెస్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా. ఆ కీ డాట్ ఆ మెంబర్ ఇలా యాక్సెస్ చేసుకుంటూ రావాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ మెథడ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ అజెండాలో యూ కెన్ పింగ్ మీ అవుట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ వాట్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఐ హ్యావెంట్ క్లియర్డ్ ఇన్ దిస్. అండ్ పర్టికులర్గా మీరు ఇక్కడ టైప్ ఆఫ్ అని ఉంది. టైప్ ఆఫ్ అంటే మీకు ఆల్రెడీ యూస్ చెప్పాను. పర్టికులర్గా మీరు టైప్ ఆఫ్ అని రాస్తే లైక్ లెట్స్ సే దట్ ఇక్కడ కంపెనీ డాట్ ఐటీ డాట్ ఎంప్లాయ్ ఉంది. కంపెనీ డాట్ ఐటీ డాట్ ఎంప్లాయ్ అంటే ఎటువంటి కీ వాల్యూని రిఫర్ చేస్తున్నది, ఈ కీ వాల్యూని రిఫర్ చేస్తుంది. యాక్చువల్గా ఈ కీ వాల్యూ ఇది ఏ టైప్, నేను స్ట్రింగ్ టైప్, యాక్చువల్గా డబుల్ కొటేషన్స్లో వేసి స్ట్రింగ్ టైప్ అవుతుంది. నేను జస్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ అని ఇస్తే ఏమవుతుంది, దీని యొక్క టైప్ రిటర్న్ చేస్తుంది. దీని యొక్క టైప్ కెన్ సీ హియర్ స్ట్రింగ్. యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైనా టైప్ కావాలన్నా కానీ జస్ట్ టైప్ ఆఫ్ అని రాసి కంపెనీ డాట్ ఐటీ డాట్ నీకు ఏ మెంబర్ యొక్క టైప్ కావాలో జస్ట్ టైప్ ఆఫ్ అని రాస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసండి
నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెట్స్ సే దట్ చిన్న కాన్సెప్టే అయిపోతుంది సింపుల్గా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, స్టూడెంట్ అని STU అని రాస్తున్నా సింపుల్గా. అండ్ స్టూడెంట్ అనగానే మీకు నేమ్ వస్తుంది, స్టూడెంట్కి ఐడి వస్తుంది అండ్ నేమ్ వస్తుంది అండ్ బ్రాంచ్ వస్తుంది. ఓకేనా. అండ్ బ్రాంచ్ వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానంటే, ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ వచ్చి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సమ్ కీ వాల్యూ పేర్స్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇన్సర్ట్ చేశాడు. ఇన్సర్ట్ చేసిన తర్వాత సపోజ్ నేను వేరే డెవలపర్ అనుకోండి, అంటే వేరే మేనేజర్ని లేకపోతే వేరే మెంబర్ని అనుకోండి, వేరే డెవలపర్ వచ్చాడు. వేరే డెవలపర్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకున్నాడు. చెక్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు, లెట్స్ సే దట్ ఈ ప్రాపర్టీస్ ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల, లెట్స్ సే దట్ నేను స్టూడెంట్ అని రాస్తున్నా. అండ్ ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల మార్క్స్ అనే ప్రాపర్టీ ఉందా లేదా, మార్క్స్ అనే ప్రాపర్టీ ఉందా, లేకపోతే సెక్షన్ అనే ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేయాలనుకున్నా. అలా చెక్ చేయాలనుకుంటే నేనేం చేస్తా, console.log సపోజ్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది నేను కాదు కదా, వేరే ఎంప్లాయ్ కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది నేను కాదు కాబట్టి, సో నేను జస్ట్ సెక్షన్ అనే ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. సెక్షన్ అనే ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఓకేనా. సెక్షన్ ఇన్ స్టూడెంట్ అని రాస్తున్నా. సో సెక్షన్ ఇన్ అనేది ఒక ఆపరేటర్, లైక్ ఏ కీవర్డ్. సో ఈ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, చెక్ చేసి ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఉందా, ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి రిటర్న్ చేస్తుంది. ట్రూ వాల్యూ కానీ, బులియన్ వాల్యూ కానీ, ఫాల్స్ వాల్యూ కానీ. గో బ్యాక్ టు లెస్ అబౌవ్, యూ కెన్ సీ దట్ సెక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సెక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సెక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఐడి ఈసారి ఎగ్జిస్ట్ ఉన్న ప్రాపర్టీ ఇద్దాం ఒకసారి. సంథింగ్ అండి. అండ్ యూ కెన్ చెక్ ఇట్ దట్ యూజ్ ఆఫ్ ఇన్ ఆపరేటర్. సో ఇక్కడైతే చూపించట్లేదు అవుట్పుట్లో. ఐ థింక్ ఇట్స్ షోయింగ్ సమ్ డిఫరెంట్ రెస్పాన్స్. సో దీనికి సబ్స్టిట్యూషన్గా వేరే మెథడ్ అయితే ఉంది. ఆ వేరే మెథడ్ వచ్చేసి సంథింగ్ లైక్ ఇంకో మెథడ్ అయితే ఉంది. ఆ మెథడ్ ఎగ్జిస్ట్ అయ్యి, అంటే పర్టికులర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఇట్స్ లైక్ హోంవర్క్ టు యూ అండి. అండ్ జస్ట్ చెక్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ పర్టికులర్గా ఒక ఎజెండా పాయింట్అవుట్ చేస్తాను. ఏ ఎజెండా అంటే అది జస్ట్ లైక్ what happens if you access the non-existing property, or that's not a main one. What's the type of object? It's a lot like that. And ఒక అజెండా అయితే ఉంది ఇక్కడ, ఎక్కడ కనపడట్లేదే. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కాంటెంట్ అయితే కవర్ చేశానండి. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, జస్ట్ స్మాల్ క్వశ్చన్ అండి. స్మాల్ క్వశ్చన్ ఏం లేదు.
ఇక్కడ నాకు ఇన్ ఆపరేటర్తో యాక్సెస్ అవ్వట్లేదు. జస్ట్ ఎక్స్ప్లోర్ ఇన్ చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏదైనా రిఫరెన్స్ వెబ్సైట్స్లో కానీ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ నాకు తెలిసిన వెబ్సైట్ వచ్చేసి ఎండిఎన్ డాక్ వెబ్సైట్స్, ఎండిఎన్ వెబ్సైట్ అని ఒకటి ఉంది. మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ దాంట్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా. అండ్ ఇన్ కేసు నాకు వెబ్సైట్స్లోకి వెళ్ళి అంత టైం లేదు, జస్ట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే చాట్ జీపీటీని రిఫర్ చేసి కనుక్కోండి. ఇన్ కేసు ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేవా నా ఆబ్జెక్ట్లో, ఫలానా ప్రాపర్టీ ఈ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదని చెప్పి చెక్ చేయడానికి ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అది ఎలా అప్లై చేస్తాం అనేది మీ హోమ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ గివ్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్, యూ ట్రై టు సాల్వ్. ఓకేనా? నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను గిట్హబ్ లింక్ ఇస్తాను. ఆ గిట్హబ్ లింక్లో మీరు ఎంటర్ అయిపోయి డే 2 అనే ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మన టెక్ ఛానల్.